అమాయకులు రాసిన వారు టి రత్నమాంబ గారు. పూర్వం రష్యాలో ఒక ముసలావిడ ఉండేది. ఆవిడకు ఇద్దరు కుమారులు ఉండేవారు. అందులో ఒకడు చనిపోయాడు. రెండవ వాడు దూరదేశం ప్రయాణమై వెళ్ళాడు. వాడు వెళ్ళిన 3 రోజులకే ముసలావిడ ఇంటికి ఒక సిపాయి వచ్చి, అవ్వా, చీకటి పడుతున్నది, ఈ రాత్రికి మీ ఇంట్లో పడుకోనిస్తావా అని అడిగాడు. అలాగే నాయనా, అయితే నువ్వు ఎక్కడ్నుంచి వస్తున్నావ్ అని అడిగింది ముసలావిడ. నేను ఆ లోకం నుంచి వస్తున్నాలే అన్నాడు సిపాయి. నిజంగానా? నా కొడుకు ఈ మధ్యనే పోయాడు. వాడు గాని నీకక్కడ కనపడలేదు కదా అని అడిగింది ముసలావిడ. కనబడకేం? అతను నేను ఒకే గదిలో ఉండేవాళ్ళం అన్నాడు సిపాయి. నిజంగానా అన్నది ముసలావిడ. మీ వాడు ఆ లోకంలో కొంగలను కాస్తున్నాడవ్వా అన్నాడు సిపాయి. అయ్యో పాపం, మా వాడెంత కష్టపడుతున్నాడో అన్నది ముసలమ్మ. కష్టం కాదా అవ్వా, కొంగలంటే ఎటువంటివనుకున్నావు? ముళ్ళ పొదల మధ్యకి పారిపోతాయి అన్నాడు సిపాయి. ఇంకేం, వాడి బట్టలన్నీ కొర్రుపట్టి ఉంటాయి అన్నది ముసలమ్మ. అతని బట్టలన్నీ పీలికలు వాలికలు అయ్యాయంటే నమ్ము అన్నాడు సిపాయి. నా దగ్గర 40 గజాల తాను కొంత డబ్బు ఉన్నది నాయనా, వాటిని తీసుకుపోయి వాడికిస్తావా అని అడిగింది ముసలమ్మ. అలాగేలే అవ్వా అన్నాడు సిపాయి. వాడా రాత్రి ముసలమ్మ ఇంట పడుకొని మర్నాడు బట్టల తాను డబ్బు తీసుకుని తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొంతకాలానికి దూరదేశం వెళ్ళిన ముసలమ్మ కొడుకు తిరిగి వచ్చాడు. ఒరే నాయనా, నువ్వు వెళ్ళిన సమయంలో ఆ లోకం నుంచి ఒకడు వచ్చాడు. చచ్చిపోయిన నీ అన్న విషయాలన్నీ చెప్పాడు. ఇద్దరూ ఒకే గదిలో ఉంటున్నారట. మీ అన్నకివ్వమని ఒక బట్టల తాను డబ్బు ఇచ్చి పంపించా అన్నది ముసలమ్మ రెండో కొడుకుతో. చాలా గొప్ప పని చేశావు. నిన్ను అమాయకురాలిని చేసి ఎవడో దోపిడీ చేశాడు. నీ వంటి అమాయకులు ప్రపంచంలో ఇంకా ఎందరున్నారో చూసి నా తెలివితేటలు వాళ్ల మీద చూపిస్తాను అంటూ ముసలమ్మ కొడుకు బయలుదేరాడు. పోగా పోగా ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామం జమీందారు భవంతి పక్క పశువుల శాల ముందు ఒక ఆడపంది దాని పిల్లలు మేత తింటున్నాయి. ముసలమ్మ కొడుకు ఆడపంది ముందు మోకరించి నేలకు వంగి నమస్కారం చేశాడు. ఇదంతా భవంతి కిటికీ నుంచి చూస్తున్న జమీందారు భార్య తన దాసీని పిలిచి, ఆ కాపువాడు ఎందుకట్లా నమస్కారం చేస్తున్నాడో విచారించి రావే అని పంపింది. దాసీ ఆవిడ వచ్చి ముసలమ్మ కొడుకుతో, మా పంది ముందు సాష్టాంగపడుతున్నావేం అని అడిగింది. చల్లని తల్లి, ఈ పంది నా భార్యకు వేలు విడిచిన బంధువు. రేపు నా కొడుకు పెళ్లి పెత్తనం చేయటానికి పందిని, తోడు పెళ్లి కూతుళ్ళుగా పంది పిల్లల్ని పంపుతారేమో, కాస్త అమ్మగారిని అడిగి వస్తావా అన్నాడు ముసలమ్మ కొడుకు. దాసీ చెప్పిన మాటలు విని జమీందారు భార్య, పెళ్లికి పందుల్ని పిలుచుకోపోవచ్చాడా, ఎంత వెర్రివాడు, సరే కాని వాణ్ణి చూసే నవ్వుతారు, మనకేం, ఆ పందికి నా ఉన్ని కోటును తొడిగి పిల్లలతో సహా గుర్రబండిలో వైభవంగా పంపించు అన్నది దాసీతో. దాసీ అలాగే చేసింది. గుర్రాలను బండికి పూంచి పందిని పిల్లల్ని అందులో కూర్చోపెట్టి బండిని ముసలమ్మ కొడుక్కు అప్పగించారు. వాడు బండి తోలుకుంటూ ఇంటికి బయలుదేరాడు. వేటకు పోయిన జమీందారు ఇంటికి తిరిగి రాగానే జమీందారు భార్య విరగబడి నవ్వుతూ, అయ్యో, నవ్వలేక చచ్చాం, మీరు లేకపోతిరి. ఇక్కడికొక కాపువాడు వచ్చి మన ఆడపందికి వంగి వంగి దండాలు పెట్టసాగాడు. ఏమిట్రా అంటే, ఆ పంది తన భార్యకు వేలు విడిచిన బంధువని, దానిని తన కొడుకు పెళ్లికి పెత్తనం చేయటానికి తోడుగా పెళ్లి కూతుళ్ళుగా పంది పిల్లల్ని పంపమన్నాడు అన్నది. ఇంకేం, నువ్వు పంపావు అవునా అన్నాడు జమీందారు. అవును, పందికి నా ఉన్ని కోటు తొడిగి పిల్లలతో సహా గుర్రబండిలో ఎక్కించి మరీ పంపాను అన్నది భార్య. వాడెక్కడ ఉంటాడు అని అడిగాడు జమీందారు. నాకేం తెలుసునండి అన్నది భార్య. మతిలేని దానివి నువ్వు, వాడు కాదు అంటూ జమీందారు తన గుర్రం ఎక్కి ముసలమ్మ కొడుకును పట్టుకోటానికి బయలుదేరాడు. గుర్రపు డెక్కల చప్పుడును బట్టి ముసలమ్మ కొడుకు తన వెంట ఎవరో పడ్డట్టు పసికట్టాడు. బండిని దట్టమైన అరణ్యంలోకి తోలి తాను రోడ్డు మీదకి వచ్చి తన టోపీని నేల మీద పెట్టి ఏమీ ఎరుగనట్టు దాని పక్కనే కూర్చున్నాడు. ఇంతలో జమీందారు హడావిడిగా అక్కడికి వచ్చి, ఏయ్ కుర్రవాడా, గుర్రబండి మీద పందిని పిల్లల్ని ఎక్కించుకుని ఇటుగా ఎవడన్నా కాపు పారిపోవటం నువ్వు చూశావా అని ముసలమ్మ కొడుకును అడిగాడు. చూశాను దొరా, వాడు వెళ్ళి చాలాసేపాయే అన్నాడు ముసలమ్మ కొడుకు. వాణ్ణి పట్టుకోవాలి, ఎటుగా వెళ్ళాడు అని అడిగాడు జమీందారు. వాణ్ణి మీరు పట్టుకోలేకేం, పోనీ మీకీ ప్రాంతాల అడ్డదారులు తెలుసా అన్నాడు ముసలమ్మ కొడుకు. ఒరే, నువ్వు చాలా మంచివాడివి కాని కాస్త నువ్వు వెళ్ళి వాణ్ణి పట్టుకురా అన్నాడు జమీందారు.
నేనా అండి? నా వల్ల కాదండి. నా టోపీ కింద డేగ ఉన్నది. దానికి కాపలా కాస్తున్నాను అన్నాడు ముసలమ్మ కొడుకు. నీ డేగను నేను చూస్తూ ఉంటాలే అన్నాడు జమీందారు. అది పోయిందంటే యజమాని నా పీక కోసేస్తాడు అన్నాడు ముసలమ్మ కొడుకు. దాని ఖరీదెంత అన్నాడు జమీందారు. 300కు తగ్గదు అన్నాడు ముసలమ్మ కొడుకు. ఇంకేం, అది పోతే దాని ఖరీదు నేను ఇచ్చుకుంటాలే అన్నాడు జమీందారు. మాటలకేం, ఎన్నైనా చెప్పొచ్చు అన్నాడు ముసలమ్మ కొడుకు. నా మాటలో నమ్మకం లేదురా? ఇదిగో నా మాట నమ్మకపోతే 300 తీసుకో అన్నాడు జమీందారు. ముసలమ్మ కొడుకు 300 తీసుకుని జమీందారు గుర్రం ఎక్కి అడవిదారి పట్టి చెట్ల చాటున దాచిన గుర్రబండితో సహా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు. జమీందారు గంటల తరబడి కూర్చున్నా వెళ్ళిన వాడి జాడలేదు. ఆ సమయానికి సూర్యాస్త సమయం కూడా కాబోతుంది. ఈ టోపీ కింద నిజంగా డేగ ఉందేమో చూద్దాం. ఉంటే వాడు తిరిగి వస్తాడు, లేకపోతే వాడి కోసం కనిపెట్టుకోవటం అనవసరం అనుకుని జమీందారు టోపీ నేల మీద నుంచి ఎత్తాడు. దాని కింద ఏమీ లేదు. దొంగ వెధవ, నా భార్యను మోసగించిన వాడు వాడే అయి ఉండాలి అనుకుంటూ జమీందారు ఇంటికి బయలుదేరాడు. ముసలమ్మ కొడుకు జమీందారు గుర్రాన్ని, బండిని, పందిని, పిల్లలను, డబ్బును ఇంటికి పట్టుకుపోయి తల్లికి చూపించి, చూశావా అమ్మా, నీకన్నా కూడా అమాయకులున్నారు ఈ ప్రపంచంలో. ఇక మనకు ఏ లోటు ఉండదు అన్నాడు. నేనెవరిని? రాసినవారు మాచిరాజు కామేశ్వరరావు గారు. భద్రయ్య నెమ్మదస్తుడు, అంతకు మించి భయస్థుడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయిన భద్రయ్యను అతని తాత పెంచి పెద్ద చేశాడు. ఉన్న ఎకరం పొలంలో కూరగాయలు పండించి వాటిని దగ్గరలో ఉన్న పట్నంలో అమ్ముతూ గుట్టుగా సంసారం నెట్టుకు వస్తున్నాడు. భద్రయ్యకు చంద్రకాంతతో పెళ్ళైన ఏడాదిలోగా అతడి తాత చనిపోయాడు. భద్రయ్య కట్నం తీసుకోలేదు, కానీ చంద్రకాంత తల్లిదండ్రులు స్త్రీధనంగా ఆమెకు 50,000 రూపాయలు ఇచ్చారు. ఒకరోజు రాత్రి భర్తకు విస్తర్లో అన్నం వడ్డిస్తూ, ఎన్నాళ్ళిలా ఎదుగు బొదుగు లేని బతుకు బతుకుతాం? నా దగ్గర 50,000 రూపాయలు ఉన్నాయి కదా, మనకున్న ఆ ఎకరం పొలం కూడా అమ్మేసి పట్నం వెళ్ళి అక్కడ ఏదైనా చిన్న పచారీ కొట్టు పెట్టుకుందాం అన్నది చంద్రకాంత. పట్నంలో ఇంటి అద్దెలు విపరీతం కదా అన్నాడు భద్రయ్య. రేపు సొరకాయలు అమ్మేశాక ఊరికి పెడగా చౌకలో అద్దె ఇల్లు దొరుకుతుందేమో చూడు. ఈ కార్తీక మాసంలో వ్యాపారం మొదలు పెట్టడానికి మంచి రోజులు ఉన్నాయట అన్నది చంద్రకాంత. మర్నాడు అదే విధంగా పట్నం సంతలో వ్యాపారం ముగించుకుని భద్రయ్య ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాడు. తాను అనుకున్నంత తక్కువ అద్దెలో ఎక్కడా ఇల్లు కనిపించలేదు. సాయంకాలానికి పట్నం చివరిలో ఒక పాతకాలపు ఇల్లు కనిపించింది. భద్రయ్య ఆ ఇంటిని సమీపించి 4 సార్లు తలుపు తట్టిన మీదట ఒక ముసలాయన, ఏం కావాలి అంటూ తలుపు తెరిచాడు. మీ ఇంట్లో అద్దెకు వాటా ఏమైనా ఉందా అని అడిగాడు భద్రయ్య. ముసలాయన భద్రయ్యను యగాదిగా చూసి, నేను ఈ ఇల్లు అమ్మేసి నా కొడుకు దగ్గరకు వెళ్ళిపోదామనుకుంటున్నాను. నెల క్రితమే దీనిని 50,000కు కొన్నాను. అదే ధరకు నీకు ఇచ్చేస్తాను, కొంటావా అని అడిగాడు. భద్రయ్య ఇల్లంతా తిరిగి చూశాడు. అంత పెద్ద ఇల్లు తమ పల్లెటూళ్ళలో కూడా 50,000కు రాదు. అయితే ఉన్న సొమ్మును ఇంటికే పెట్టేస్తే వ్యాపారం ఎలాగా అని ఆలోచించసాగాడు. భద్రయ్య ఆలోచనలో పడటం చూసి, పోనీ 40,000కే ఇస్తాను, వారంలో రా అన్నాడు ముసలాయన. మర్నాడు చంద్రకాంతను పట్నం తీసుకువెళ్లాడు భద్రయ్య. విశాలంగా ఉన్న ఆ ఇంటిని, పెరటి తోటను, ఏపుగా పెరిగి ఉన్న కొబ్బరి, మామిడి చెట్లను చూసి మురిసిపోయింది చంద్రకాంత. పొలం అమ్మిన డబ్బుతో భార్యాభర్తలు ఇల్లు కొనేశారు. వారం రోజుల్లో మంచి రోజు చూసుకుని గృహప్రవేశం చేశారు. ఉన్న సామానులను ఆ ఇంట్లోకి అందంగా సర్దింది చంద్రకాంత. 2 కిటికీలున్న పెద్ద గదిలో పందిరి మంచం వేసింది. ఆ రాత్రి భోజనం చేశాక, ఇది మన సొంత ఇల్లు, వారం రోజులుగా అలసిపోయాను, ఈ పూట హాయిగా నిద్రపోతాను అన్నది చంద్రకాంత పెద్దగా ఆవులిస్తూ. కిటికీలో నుంచి చల్లటి గాలి వీస్తుండటంతో పడుకోగానే నిద్ర ముంచుకు వచ్చింది భార్యాభర్తలకు. అర్ధరాత్రి కావస్తుండగా ఏదో భీకర శబ్దం వినవచ్చి ఉలిక్కిపడి లేచారు. మంచం అదురుతోంది. గదిలో సామాను కంపిస్తోంది. అందులో వికృతమైన నవ్వుతో పాటు నేనెవరిని అనే ప్రశ్న వినిపించింది. భయంతో గడగడలాడుతున్న ఆ ఇద్దరికీ నోరు పెగలలేదు. చెప్పండి, నేనెవరిని అని రెట్టించింది ఆ భీకర స్వరం. ముందుగా చంద్రకాంతే ధైర్యం కూడా తీసుకుని, మాకు తెలియదు అన్నది మెల్లగా. మరుక్షణమే ఇద్దరి వీపుల మీద 2 కొరడా దెబ్బలు పడ్డాయి. వీపు మీద వాతలు తేలి భగ్గుమనటంతో కెవ్వుమన్నారు.
వాళ్ళ అరుపులు విని పెద్దగా నవ్వుతూ, రేపు ఇదే వేళకు వచ్చి ఇదే ప్రశ్న వేస్తాను. సమాధానంతో సిద్ధంగా ఉండండి అని హెచ్చరించిందా వికృత స్వరం. ఆ రాత్రంతా భార్యాభర్తలకు నిద్ర లేదు. అక్కడ దెయ్యం ఉండటం వల్లే ఆ ముసలాయన చవగ్గా దానిని తమకు అంటకట్టాడని గ్రహించి ఏం చేయాలో తెలియక సతమతమయ్యారు. మర్నాడు అర్ధరాత్రి అదే భీకర స్వరం నేనెవరిని అని ప్రశ్నించింది. పిశాచానివి, దయచేసి మమ్మల్ని బాధించకు అని వేడుకున్నారు భార్యాభర్తలు. అయినా కొరడా దెబ్బలు తగిలాయి. మూడో రాత్రి నేనెవరిని అన్న ప్రశ్నకు మా పాలిట దేవుడివి, మమ్మల్ని కరుణించు అన్నారు భార్యాభర్తలు. అయినా కొరడా దెబ్బలు తప్పలేదు. అది మొదలు ప్రతి రాత్రి ఆ అదృశ్య స్వరం నేనెవరిని అని ప్రశ్నించినప్పుడు ఏ సమాధానం చెప్పినా ఎంత పొగిడినా వాళ్లకు కొరడా దెబ్బలు తినక తప్పటం లేదు. ఈ బాధతో భద్రయ్య ఇంకా వ్యాపారం ఆరంభించనేలేదు. ఇలా ఉండగా వాళ్ళ కొత్త ఇల్లు చూడటానికి చంద్రకాంత పిన్నమ్మ కొడుకు ఒక సాయంత్రం వల్ల ఇంటికి వచ్చాడు. ఇల్లంతా చుట్టి చూసి, లక్షకు పైగా ఖరీదు చేసే ఇల్లు 40,000కు ఎలా వచ్చిందబ్బా అన్నాడు ఆశ్చర్యపోతూ. భద్రయ్య ఏం మాట్లాడకుండా మౌనం వహించాడు. తమ్ముణ్ణి తొందరగా పంపించేయాలని చంద్రకాంత చీకటి పడగానే అతనికి భోజనం పెట్టేసింది. అయినా అతను వెళ్లేలా కనిపించలేదు. ఆ కబురు ఈ కబురు చెబుతూ గదిలో పడుకోవటానికి ఒక పక్కగా చాపవాల్చుకున్నాడు. నువ్వు ఊరికి బయలుదేరలేదా? ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతావా అని అదుర్దాగా అడిగింది చంద్రకాంత. అలా కంగారు పడతావేంటి? తెల్లారాక పట్నంలో కొద్దిగా పని ఉంది నాకు అన్నాడతడు. రాత్రికి ఇక్కడే ఉంటే నీకు కొరడా దెబ్బలు తప్పవు అంటూ నోరు జారింది చంద్రకాంత. కొరడా దెబ్బలేమిటి అని తెల్లబోయాడు అతడు. భద్రయ్య కల్పించుకొని ఇంట్లో దోమలు ఎక్కువ, అవి కుడితే కొరడాతో కొట్టినంత బాధగా ఉంటుందట మీ అక్కకు అంటూ సర్ది చెప్పబోయాడు. అది కాదు అంటూ చంద్రకాంత తమ్ముడికి ఆ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో జరుగుతున్న తతంగమంతా చెప్పేసి 30,000 వచ్చినా ఈ ఇల్లు అమ్మేసే ప్రయత్నంలో ఉన్నాడు మీ బావ అన్నది. ఇప్పుడు నిద్ర ముంచుకు వస్తోంది, ఇంటి బేరం సంగతి రేపు చూద్దాం అంటూ అతడు చాప మీదే గుర్రు పెట్టి నిద్రపోయాడు. అర్ధరాత్రి కాగానే గది అంతా కంపించి రోజులాగే నేనెవరిని అనే భీకర స్వరం వినిపించింది. అంతవరకు నిద్రపట్టక మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్న భద్రయ్య అదిరిపడి లేచి ఆంజనేయులు, దెయ్యం దెయ్యం కాపాడు అంటూ భయంతో బావమరిదిని పిలిచాడు. బావమరిది ఆంజనేయులు ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. నేనెవరిని అని మళ్లీ గద్దించింది భీకర స్వరం. నువ్వెవరివా? అసలు నేనెవరినో నీకు తెలుసా? ఆంజనేయుల్ని. రోజూ నిద్రాభంగం కలిగించి మా వాళ్లను బాధిస్తున్నావని నీ పని పట్టటానికి వచ్చాను. నిన్ను వదిలిపెట్టను. నాకు ఇప్పుడు నిద్ర ముంచుకు వస్తుంది. నువ్వెవరో రేపు చెబుతాను అన్నాడు ఆంజనేయులు. ఎప్పుడు చెబుతావు? ఎక్కడ చెబుతావు అని అడిగింది కంఠస్వరం. ఆ సంగతి ఇప్పుడే అడిగితే ఎలా? రేపు ఏ చింత చెట్టుకో నిన్ను బంధించి మేకు దిగవేసినప్పుడో, సీసాల్లో బంధించి భూస్థాపితం చేసేప్పుడో, కణకణలాడే నిప్పుల్లో తోసేప్పుడో నువ్వెవరివో చెబుతాను అన్నాడు ఆంజనేయులు మరింత పెద్దగా నవ్వుతూ. మరుక్షణమే కీచుమనే అరుపు, ఆ వెంటనే బాబాబు నేను వెళ్ళిపోతాను, నువ్వు అన్నంత పని చేయకు అనే మాటలతో పాటు దబీమంటూ ఒక చిన్న మూట మంచం మీద పడింది. అలా పడటంతో మూట ముడి విడిపోయి బంగారు కాసులు మంచమంతా చిందరవందరగా పడిపోయాయి. అన్ని కాసుల్ని ఒక్కసారిగా చూడటంతో భద్రయ్యకు మూర్ఛ వచ్చినంత పనైంది. ఆంజనేయులు అతడి భుజం పట్టుకుని కుదపటంతో నేనెవరిని అన్నాడు అయోమయంగా చూస్తూ. నువ్వు భద్రయ్యవి, పైగా మగవాడివి, ఈ ఇంటి యజమానివి. మనిషికి ఇంత పిరికితనం, మొహమాటం పనికిరాదు. భయపడేవాళ్లంటే ఎదుటివాళ్లు మరింత భయపెడతారు. మీ మంచి మాటల్ని పట్టించుకొని ఆ దెయ్యం నేను గట్టిగా బెదిరించేసరికి పారిపోయింది. ఇన్నాళ్ల మీ కష్టాలకు పరిహారం చెల్లించి మరీ వెళ్ళింది. దెబ్బకు దెయ్యం జడుస్తుంది అంటారు కదా, ఇకపైనైనా ధైర్యంగా వ్యాపారం చేసుకో బావా అన్నాడు ఆంజనేయుడు నవ్వుతూ. నాకన్నా చిన్నవాడివైనా పెద్ద జీవిత సత్యం చెప్పి నా కళ్ళు తెరిపించావు అని ఆ తర్వాత కొంత ఆలోచించి, దెయ్యం బాధ తొలగడమే కాకుండా నీ మూలంగా అనుకోకుండా ధనమూ సమకూరింది. నీకు అభ్యంతరం లేకపోతే నేను ప్రారంభించబోయే వ్యాపారంలో నీకు వాటా ఇస్తాను. ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం. నువ్వు పక్కన ఉంటే నాకు ఇంకా ధైర్యంగా ఉంటుంది కదా అంటూ భద్రయ్య బావమరిదిని మనసారా మెచ్చుకున్నాడు. అందుకు సమ్మతించినట్టు ఆంజనేయులు చిన్నగా నవ్వాడు.